టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై కూటమి పార్టీల మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2 గంటల పాటు సాగిన కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేష్లతో కమిటీ వేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున మంత్రులు బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. టీడీపీ నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పేరును నిర్ణయించారు. జనసేన, బీజేపీల నుంచి కమిటీలోకి ఎవరిని తీసుకుంటురా అన్నది నేడు స్పష్టత వస్తుంది. అదే సమయంలో కల్తీ నెయ్యి కేసులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనలను సడలించి కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు ఎత్తిన నాటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డిలను నిందితులుగా చేర్చకపోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. సిట్ ఛార్జిషీట్ అధికారికంగా అందుబాటులోకి వచ్చాక దాని లోతుపాతుల్ని పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. సింఘాల్, ధర్మారెడ్డితో పాటు టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎం బాలాజీపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి సిట్ పంపిన నివేదికపై ఏం చేయాలో చర్చించారు. నిందితులు తప్పించుకోకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు పక్కాగా చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వైసీపీ నాయకుల ఎదురుదాన్ని 3 పార్టీలు సమన్వయంతో తిప్పికొట్టాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన మహా అపచారాన్ని వివిధ వేదికలపై ఎండగట్టాలని నిర్ణయించారు.